బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న హత్యలకు అత్యాచారాలకు ఆకృత్యాలకు ఈ రోజు ఆర్మూర్ మున్సిపాలిటీ పట్టణంలోని సర్వ సమాజ్ ప్రజా ఐక్య సమితి ఆధ్వర్యంలో బంద్కు పిలుపునిచ్చారు. వ్యాపార వాణిజ్యాలకు విద్యా సంస్థలకు పెట్రోల్ బంకులు స్వచ్ఛందంగా ప్రశాంతంగా బంద్ చేశారు. ఈ రోజు శనివారం నాడు సర్వ సమాజ్ ప్రజా ఐక్య సమితి నిర్వహించిన బంద్కు హిందూ ధార్మిక సంస్థలైన విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, హిందూ వాహిని, హిందూ ధర్మ పరిరక్షణ సమితి, ఏబీవీపీ, భారతీయ మజ్దూర్ సంఘంతో పాటు రాజకీయ క్షేత్రమైన భారతీయ జనతా పార్టీ బంద్కు మద్దతు తెలిపారు. ఎందుకు బంద్ అంటే ఏం చెప్తాం? అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లే ఉన్నాయి, ప్రపంచం అంతా చేతుల్లో ఉన్నది.
బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి బంగ్లాదేశ్లో హిందువులపై ఏవైతే అత్యాచారాలు జరుగుతున్నాయో దాన్ని నిరసిస్తూ హిందువులను వెంటనే రక్షించవలసిన అవసరం ఉందని చెప్పి అక్కడ హిందువులను వాళ్ళ యొక్క ఆస్తులు విధ్వంసం కాకుండా వాళ్ళ మానాలకు ఇబ్బంది కలగకుండా అంతర్జాతీయ సమాజం కూడా ఐక్యరాజ్య సమితి కూడా స్పందించాలని చెప్తూ ఈరోజు ఆర్మూర్ పట్టణంలో ఆర్మూర్ సర్వసమాజ్ బంధుకు పిలువనివ్వడం జరిగింది. ఆ పిలుపుకు హిందూ ధార్మిక సంస్థ అయినటువంటి బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, ఏబీవీపీ, హిందూ వాహిని తదితర సంస్థలతో పాటు రాజకీయ క్షేత్రమైనటువంటి భారతీయ జనతా పార్టీ కూడా ఈ యొక్క బంద్కు పూర్తిగా మద్దతు తెలియజేయడం జరిగింది. ఈరోజు ఉదయం నుండి ఆర్మూర్ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు కులాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా బంద్ను స్వచ్ఛందంగా నిర్వహించడాన్ని ఆర్మూర్ పట్టణ వాసులుగా మేము ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో ఇదే స్పందన ఉండాలని చెప్పి, లేకున్నట్లయితే రాబోయే కాలంలో హిందువులపై జరిగేటటువంటి భారతదేశంలో జరిగే అవకాశం ఉన్నటువంటి ఏవైతే దాడులు ఉన్నాయో వాటిని తిప్పి కొట్టాలంటే మనమందరం కూడా ఐక్యంగా ఉండి ఇదే విధంగా నిరసన తెలియజేస్తే పక్కవాడు భయపడతాడు. లేదన్నట్లయితే వాడు భయపడే అవకాశం లేదు. కాబట్టి హిందువులపై ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా మనమందరం స్పందించి ఇదే విధమైన స్ఫూర్తితో ముందుకెళ్తే రాబోయే కాలంలో హిందువులపై ఆలోచించడానికి కూడా భయపడతారని, ఇదే స్పందన, ఇదే సహకారం ప్రతిసారి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతాం. భారత్ మాతా